కానీ ఈ మాధ్యమం విస్తరించిపోయింది. తెలుగు రావాల్సిన అవసరం లేదు, నువ్వు అది చూస్తుంటే చాలు, అందులో డైలాగ్స్ వింటే చాలు, మరీ మరీ చూడాలనిపించే అద్భుతమైన సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. తాళ్ళూరు రామేశ్వరి గురించి అయితే మనం చెప్పే అవసరం లేదు. ఆమె అద్భుతమైన యాక్టర్ ఆవిడ. అందులో రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సీక్వెన్స్ అన్ని గొల్లరామవ్వ కథలో ఏదైతే రాశారో, రచయిత రాశారో, అందులో క్షుణ్ణంగా ఎంత చక్కగా విపులీకరించి మాండలికంలో కూడా చాలా వరకు తెలంగాణ మాండలికాన్ని అందులో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా గొప్పగా క్లిక్ అవుతుందని, అందరూ ఆదరిస్తారని, ప్రజలు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. అప్పుడు పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా మన అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పినవి మనం చిన్నప్పుడు మేము విన్నాం. మీ వరకు వచ్చేటప్పుడు అది చెప్పేవాళ్ళు కూడా లేరు. కానీ ఎంతమంది కష్టాలు చేస్తేనే, ఎంతమంది త్యాగాలు చేస్తేనే మనం ఇంత గొప్ప స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం అన్న సంగతి మీకు తెలియాలి. తర్వాత యంగ్స్టర్స్ కి తెలిసి ఉండాలి. అప్పుడే స్వాతంత్రం యొక్క గొప్పతనము, డెమోక్రసీ యొక్క గొప్పతనము, దేశభక్తి ఇవన్నీ మీకు తెలుస్తాయి. మరొకసారి వీళ్ళందరినీ, టీంలందరినీ కూడా నేను మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.